హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పాటున్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, కోర్ట్ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడు ఆల్మోస్ట్ మనకి 3-4 డేస్ అవుతుంది. అవునవును. అయినా కూడా దాని హైప్, దాని బజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడికెళ్ళు మొత్తం థియేటర్ అంతా ఫుల్, ఎక్కడికెళ్ళు అరుపులు కేకలు, ఎక్కడికెళ్ళు హిట్ టాకే వినపడుతుంది సార్. నిజంగా ఆ సినిమాలో అంత స్టోరీ ఏముంది అంటే నేను ఇంకా చూడలేదు, నేను చూడాలి. అంత స్టోరీ జనాలకు నచ్చడానికి గల కారణం ఏంటి? అంత స్టోరీలో అంత మెసేజ్ ఏముంది? అండ్ ఆ కాస్ట్ కూడా చాలా బాగా చేశారనే టాక్ వినిపిస్తుంది. దాని గురించి మీ ఒపీనియన్? ఒక మంచి సినిమాకు ఎప్పటికైనా కూడా మార్కెట్ ఉంటుంది, జనాలు చూస్తారు. జనాలు థియేటర్కి రావడం లేదు అంటే సినిమా కథలు దమ్ము లేనట్టు. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఒక హాట్ టాపిక్. ఇది ఫోక్సో చట్టం. ఫోక్సో చట్టం అంటే మళ్ళీ ఆ ఫోక్సో చట్టం ప్రయోగించిందంటే నాన్ బెయిలబుల్, చాలా భయంకరమైన ఇది. అంటే ఇప్పుడుండే లాలో ఎందుకని ఇంత కఠినంగా తీసుకొచ్చారంటే, మరి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిల మీద జరుగుతున్న దాష్టికం. వాళ్ళు అంటే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు వచ్చినా, ఏమొచ్చినా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ రూపుమాపాలంటే 1 by 1 నెక్స్ట్ ఈ చట్టం తీసుకొని వస్తే ఇంకా కొంచెం కఠినతరంగా చేస్తే ఏమవుతుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అలా దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఈ సినిమా కథ. మనమంతా అందరూ చూస్తూ ఉంటారు, మనం రివీల్ చేసి చెప్పకూడదు ఏమైంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ అంటే ఏముంటుంది, పాత లవ్ స్టోరీ. అమ్మాయి మంచి ధనికురాలు, బాగా డబ్బున్న అమ్మాయి, వీడేమో మామూలు మధ్యతరగతి యువకుడు. వీళ్ళిద్దరి మధ్యన లవ్ పుట్టింది. లవ్ పుడితే ఊరుకోరు కదా వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు. వాళ్ళ బంధువులు వచ్చి ఫోక్సో కేసు పెట్టారు. కేసు పెడితే దాంట్లో నుంచి అతన్ని ఎలా బయటికి తీసుకొని వచ్చారు. అప్పుడు తమిళ్లో జై భీమ్ అనే వచ్చింది సినిమా, అది కూడా కోర్టు నేపథ్యంలో. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి 1970 నుంచి కూడా ఈ కోర్టు అనేది ఎప్పటికైనా కూడా సేలబుల్ ఉండే ఇది. అంటే ప్రతి మనిషికి సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి. ఒక కేసు పెట్టారు అన్యాయంగా మన మీద. ఆ అన్యాయంగా పెట్టిన కేసులోంచి ఎలా బయటికి రావాలి అనేది మనమైతే ఎవరినైతే అప్రోచ్ అవుతున్నామో లాయర్లు, ఆ లాయర్లకి తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి కుమారు సీనియర్ లాయర్, ఆయన దగ్గర ప్రియదర్శన్ జూనియర్ లాయర్. ప్రియదర్శన్కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది కదా, అతను స్టైల్ మంచి యాక్టర్ కదా, అందుకని అతను ఈ కేసు టేకప్ చేసి ఆ యువకుడిని ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేది కథ. అంటే దుర్మార్గంగా మధ్యతరగతి యువకుడి మీద, ఒక అమాయకుడైన యువకుడి మీద, ఒక ప్రేమికుడి మీద ఇలాంటి ఫోక్సో చట్టం ప్రయోగిస్తే దానిలోంచి ఎలా బయటికి రావాలి అనేది ఆ దర్శకుడు చెప్పాడు. అది హాట్ టాపిక్. అది కాకుండా ఈ సినిమా దర్శకుడు, అతను ఇంతకుముందు ఎక్కడ పనిచేసాడో తెలియదు, అసలు నుంచి తెలియదు. అతడు చెప్పిన కథ నానికి నచ్చడం. నాని కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి వచ్చినట్టే కదా, అతను చేయొచ్చు డైరెక్షన్. అంటే కాకుండా కథ చెప్పిన అతనికి ఆ డైరెక్షన్ అవకాశం ఇవ్వడము, అతను అద్భుతంగా స్క్రీన్ ప్లే రాసుకొని. అంటే సినిమాకు ప్రేక్షకుడు ఎందుకు పోతాడు, వినోదము లేకుంటే ఒక కొత్త విషయం తెలుసుకుందాము అని పోతాడు. అవన్నీ ఇందులో ఉండేట్టుగా ఇప్పుడేం జరుగుతుంది అని ఊహించని బలుపులు పెట్టి సినిమాను ఆద్యంతం రక్తి కట్టించాడు. మన కె రాఘవేంద్రరావు కూడా సీనియర్ డైరెక్టర్ కదా, ఆయన చూసి చాలా స్క్రీన్ ప్లే బాగుంది, చాలా బాగా తీశారు సినిమాను అని. ఈ సినిమాలో పాపం మన సినిమా నటుడు కమ్ పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నాడు, శివాజీ అని. ఆ శివాజీ కూడా చాలా కాలం తర్వాత నేను సినిమా చేశాను, నాకు మంచి బ్రేక్ వచ్చింది, హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా హిట్ అయిందని చాలా ఆనందం వ్యక్తం చేశారు. మనం కూడా ఆనందపడాలి, ఎందుకంటే ఒక మంచి సినిమా వస్తే కొన్ని సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్న కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మళ్ళీ ఈ సినిమా స్ఫూర్తితో మళ్ళీ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. అందరూ పచ్చగా కడుపు నిండా ఆనందం తింటారు. కాబట్టి మనం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుందాం.